హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి సెకండ్ ఒపీనియన్ స్కాన్కి వెళ్తానని చెప్పాను కదా, అది ఈరోజే అనమాట. 26 అక్టోబర్ ఈరోజు బ్లాగ్ షూట్ చేస్తున్నాను. నా ఎనామలీ స్కాన్ తర్వాత నేను సెకండ్ ఒపీనియన్ స్కాన్కి అయితే వెళ్తున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్న డాక్టర్ అయితే ఏం సజెస్ట్ చేయలేదు. నా ప్రీవియస్ హైదరాబాద్ రత్న దుర్వాసల గారు కన్సల్ట్ అయితే సెకండ్ ఒపీనియన్ స్కాన్కి వెళ్ళు, నీకు డౌట్స్ ఉన్నాయి కదా అని చెప్పారు. అందుకోసమని ఇప్పుడు నేను నా సెకండ్ ఒపీనియన్ స్కాన్కి వెళ్తున్నాను. సెకండ్ ఒపీనియన్ స్కాన్లో ఏం చెప్పారు ఏంటి అనేది వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే అయిపోయింది. నాకు 9 o'clockకి దొరికింది అపాయింట్మెంట్. నేను 1 month బ్యాకే తీసుకున్నాను. 1 month కాదు, ఒక 20 days అవుతుంది అపాయింట్మెంట్ బుక్ చేసుకొని. 20 daysకి ఈ రోజుకి దొరికింది అనమాట. ఆ రోజు అపాయింట్మెంట్ బుక్ చేస్తే నాకు ఈ రోజుకి దొరికింది. నా స్కాన్ రిపోర్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది, చూడండి. నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ డీటెయిల్స్, డాక్టర్ ఏం చెప్పారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. స్కూల్ స్టార్టింగ్ డే అనమాట ఈరోజు, కానీ మాకు అపాయింట్మెంట్ చాలా తొందరగా దొరికింది. మాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కనీసం ఒక 1 hour పడుతుంది అనమాట, స్కానింగ్ సెంటర్కి అండ్ ఇంటి నుంచి. ఇంకా అందుకోసం అని చెప్పి మా పాపను కూడా తీసుకెళ్తున్నాము. ఫస్ట్ డే స్కూల్ డుమ్మా కొట్టేసింది అనమాట ఈ విధంగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎనామలీ స్కాన్కి కానివ్వండి, ఎన్టీ స్కాన్కి కానివ్వండి, తిఫాక్ కానివ్వండి, ఏ స్కాన్కి వెళ్తున్నా కానీ అది ఎంతసేపు అవుతుందో మనకు తెలియదు అనమాట. గంట అవ్వచ్చు, ఒక రోజు పట్టొచ్చు, హాఫ్ అన్ అవర్లో అయిపోవచ్చు, హాఫ్ డే పట్టొచ్చు. అందుకోసమని చెప్పి నేను లంచ్ బాక్స్ అయితే క్యారీ చేస్తున్నాను. మామూలుగా స్నాక్స్ తీసుకెళ్తాను, కానీ మేము 9కే వెళ్తున్నాం కాబట్టి ఒకవేళ నేను టిఫిన్ లైట్గా చేశాను, ఆకలేస్తుందేమో అని చెప్పేసి లెమన్ రైస్ కలిపేసింది మా మమ్మీ. అది పెట్టేసుకున్నాను. కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, మనం కంపల్సరీ క్యారీ చేయాలి. అండ్ ఇంకా క్యారీ చేయాల్సిందే మన రిపోర్ట్స్, మన ఓల్డ్ రిపోర్ట్స్ అండ్ మన ప్రజెంట్ రిపోర్ట్స్, మన రిపోర్ట్స్ అన్నీ మనం క్యారీ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తున్నాం, కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు మన ఫైల్, మన చరిత్ర మొత్తం చూస్తారనమాట. ఇక్కడ వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకుంటున్నాము. ఎంత దూరం ఉంది, బుక్ అయిందా లేదా అని చెప్పి మా పాప ఎగ్జైట్మెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫోన్లో లొకేషన్ చూస్తుంది, ఇంకెన్ని మినిట్స్ ఉన్నాయని చెప్పి. ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా మమ్మీ స్కానింగ్కి వెళ్తున్నాం బేబీని చూడడానికి అని చెప్పి తను ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంది. ఆ మూమెంట్ కొంచెం క్యూట్గా ఉంటే వీడియో క్లిప్ తీశాను. వాయిస్ పెడదాం అనుకుంటే ఈ వాయిస్ ఈ కార్ డిస్టర్బెన్స్కి, ఆ ట్రాఫిక్కి అసలు కుదరలేదు. ఫైనల్గా అయితే వచ్చేసాము స్కానింగ్ సెంటర్కి. స్కానింగ్ సెంటర్ ఇక్కడ మొత్తం ఫీటల్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఫీటల్ గురించి వీళ్ళు రీసెర్చ్లు చేసి మంచి ఎక్స్పర్ట్స్ అని చెప్పొచ్చు. చాలా రష్ ఉంది హాస్పిటల్ అయితే. తర్వాత వచ్చేసి మనం ఫామ్ ఫిల్ చేయాలి, మనమే ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మనకి ఎంతమంది పిల్లలు, ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఏ డాక్టర్ రిఫర్ చేశారు, ప్రీవియస్ అబార్షన్స్ ఏమన్నా ఉన్నాయా, పర్టికులర్గా ఏమన్నా మెడిసిన్స్ యూస్ చేస్తున్నారా అని చెప్పేసి, మన ఆధార్ కార్డు కంపల్సరీ. ఇప్పుడు స్కానింగ్ అంటే ఎక్కడైనా కానీ మన ఆధార్ కార్డు ఒకటి తీసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు గవర్నమెంట్కి కూడా ఒక కాపీ పంపించాలి, మన స్కానింగ్ రిపోర్ట్ ప్లస్ మన ఆధార్ కార్డుతో కలిపి. గవర్నమెంట్కి ఒకటి, వీళ్ళు ఒకటి ఉంచుకుంటారు, మనకు ఒకటి ఇస్తారు. మన స్కానింగ్ రిపోర్ట్స్ మనకి ఇచ్చేస్తారంతే. ఇది హాస్పిటల్. ఎర్లీ మార్నింగ్ నేను ఇంకొక ఆవిడ మేమిద్దరమే ఉన్నాం అక్కడ. తర్వాత నుంచి చూస్తే ఫుల్ అయిపోయింది. నాకు పట్టిన స్కాన్ 1.5 hour 2 hours పట్టింది, 2 hours దాకా పట్టింది. నా స్కానింగ్ అయిపోయి రిపోర్ట్స్ మొత్తం నా చేతికి వచ్చేసరికి 2 o'clock అయిందనమాట. నేను తిన్న పులిహోర మొత్తం అరిగిపోయింది అక్కడే. నాకు ఫుల్గా ఆకలేస్తుంది. మా పాపకు బయటికి వస్తే ఆకలి ఇంకా ఎక్కువ వేస్తుంది అనమాట. అందుకోసమని నియర్ బై ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయి బిర్యానీ, ఒక సూప్, 2 బిర్యానీస్, ఒక సూప్ ఆర్డర్ చేసుకున్నాము. హైదరాబాద్లో అయితే హైదరాబాద్ బిర్యానీ, మెరిడియన్ బిర్యానీ
అసలు చాలా మిస్ అవుతున్నాను. బెంగళూరులో అసలు అలాంటి బిర్యానీయే దొరకట్లేదు. ఒక్క మేఘనా బిర్యానీ ఒక్కటి బాగుంటుంది. మనం కానీ హైదరాబాద్లో బిర్యానీస్ తిని అలవాటు పడి ఉంటే బెంగళూరులో బిర్యానీస్ అంతగా నచ్చవన్నమాట. నేను లులు మాల్లో తిన్నాను, ఇక్కడ నియర్గా ఎలిమెంట్స్ మాల్ ఉంటే అది తిన్నాను. మళ్ళీ ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళాను ఎప్పుడైనా స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నప్పుడు కానివ్వండి. నాకు అంతగా నచ్చలేదన్నమాట. ఒక్క మేఘనా బిర్యానీ ఒక్కటే ఆర్డర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. మీకు ఎవరికైనా ఏమన్నా మంచి రెస్టారెంట్ ఏమన్నా తెలుసుంటే చెప్పండి. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారు ఈ రెస్టారెంట్లో. మామూలుగా మేము మెరిడియన్కి వెళ్తే ఒక్కటి తీసుకుంటే 4 మెంబర్కి సరిపోతుంది. ఇక్కడ అట్లా లేదు. ఇంతకీ నా స్కాన్ రిజల్ట్ ఏమైంది అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఎనామలీ స్కాన్ అయితే సెకండ్ ఒపీనియన్ స్కాన్ అయితే అయిపోయింది. ఎనామలీ స్కాన్ తర్వాత సెకండ్ ఒపీనియన్ స్కాన్కి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. ఈరోజు వెళ్తానని చెప్పి ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను వెళ్తున్నానని. ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఇక్కడ కొంచెం షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్టీ స్కాన్లో, ఎనామలీ స్కాన్లో రెండిట్లోనూ నాజల్ బోన్ ఆబ్సెంట్ అని వచ్చింది. నాజల్ బోన్ అంటే ఈ నోస్ బోన్ అనమాట. నోస్ బోన్ ఫస్ట్ అయితే టోటల్లీ ఆబ్సెంట్ అని వచ్చింది. ఈ నాజల్ బోన్ ఆబ్సెంట్ అంటే నోస్ ఉండదా, నోస్కి ఏమన్నా ఎఫెక్టా, ఫేస్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అనేదైతే ఫస్ట్ వచ్చే మనకు క్వశ్చన్ అనమాట. అసలు అది నోస్కి అసలు ఏం ఎఫెక్టే ఉండదు. అంటే ఫేస్ నోస్ చిన్నగా ఉండొచ్చు, సట్టి ముక్కు అంటారు కదా, అట్లా కొంచెం లోపలికి ఉండొచ్చు అంతేగాని అసలు నోస్ ఉండదు. ఇట్లా ఫేస్కి టోటల్గా నోస్ అతుక్కుపోయి ఉంటుంది, అట్లాంటివన్నీ భ్రమలు అనమాట. అది నాకు ఈరోజు అర్థమైంది. నా ఎనామలీ ఇది నాజల్ బోన్ ఆబ్సెంట్ అనేది ఉండడానికి రీజన్స్ డౌన్ సిండ్రోమ్స్, క్రోమోజోమ్స్, ఇవి ఇష్యూస్ ఉండొచ్చు, అదొకటి. అండ్ మన సర్కిల్లో మన రిలేటివ్స్కి లేకపోతే ఫాదర్కి, మదర్కి, ప్రెగ్నెంట్ లేడీకి ఎవరికైనా ఇట్లాంటివి ఉంటే అవి డిఎన్ఏ రూపంలో మన బేబీకి కూడా అట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. మన పోలికలు రావడం కానివ్వండి అట్లాంటివి. నా నోసు చిన్నగా ఉంటుందంట, నాకైతే పెద్దగా కనిపిస్తుంది. డాక్టర్స్ చెప్పారు నీ నోసు కూడా చిన్నదే, సేమ్ నీలాగే వచ్చి ఉండొచ్చు అని చెప్పారు. ఎందుకంటే నా ఎన్ఐపిటి టెస్ట్లో అంతా లో రిస్క్ వచ్చింది. ఇది రిస్క్ ఏం కాదు, మొత్తం నార్మల్గానే ఉంది. 99% ఏం ఎఫెక్టే లేదు. బేబీ నార్మల్గానే ఉంది. ఎన్ఐపిటి టెస్ట్, క్రోమోజోమ్స్ అవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇన్ కేస్ ఎవరికైనా ఎన్ఐపిటి టెస్ట్లో కానీ ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళు అప్పుడే చెప్తారనమాట. అబ్నార్మల్ బేబీస్ పుట్టే ఛాన్స్ ఉంటుంది ఎన్ఐపిటిలో. ఏమన్నా వాల్యూస్ కానీ అటు ఇటుగా వస్తే అప్పుడు వాళ్ళు 99% ఎన్ఐపిటిలో మనకి అక్కడే తెలిసిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత వాళ్ళకి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నీడిల్ టెస్ట్ అని చేస్తారు. ఈ నీడిల్ టెస్ట్ ఏంటంటే బేబీ సరౌండింగ్స్ ఉమ్మనీరు ఉంటుంది కదా, ఆ ఉమ్మనీరుని తీసుకొని వీళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్కి 3 to 4 weeks, ఆల్మోస్ట్ 3 weeks 4 weeks అట్లా టైం పడుతుంది అని చెప్పారు. ఈ 3 to 4 weeksలో అప్పుడు 100% మనకు తెలియాలి, 99 కాదు నాకు 100 తెలియాలి అంటే ఈ నీడిల్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ నీడిల్ టెస్ట్లో కూడా ఒక రిస్క్ ఉంటుంది. ఈ నీడిల్ టెస్ట్ అందరికీ వర్క్ అవ్వదు. 500 మెంబర్స్లో ఒక్కరికైనా అబార్షన్ అయ్యే ఛాన్స్ గ్యారంటీగా ఉంటుంది. 1% అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి చాలామంది చేయించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఎలాంటి రిస్క్ అయినా తీసుకుందాం, వాళ్ళకి వాల్యూస్ ఏమన్నా ఇంకా అటు ఇటుగా ఉంటే వాళ్ళకి తప్పదనమాట. ఈ రిస్క్ అయినా చేయాలి, ఆ రిస్క్ అయినా చేయాలన్నట్టుగా. ఇప్పుడు నాకైతే ప్రజెంట్ ఏ రిస్క్ లేదు. నా ఎన్ఐపిటి టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్. అండ్ ఆ నాజల్ బోన్ అనేది నా యొక్క జెన్యూన్ వల్ల కూడా రావచ్చు, నా జీన్స్ అనొచ్చు. నా జీన్స్ వల్ల కూడా తనకి అట్లా నాజల్ బోన్ ఇప్పటికైతే చిన్నగా ఉంది. ఫస్ట్ ఎన్టీ స్కాన్లో అసలు నాజల్ బోన్ ఆబ్సెంట్ ఉన్నది, ఇప్పటికీ చిన్నగా వచ్చిందనమాట. ఇంకా 8th month వచ్చేసరికి రావచ్చు అని కూడా చెప్పారు. రాకపోయినా అదేం పెద్ద ఇష్యూనే కాదని కూడా చెప్పేశారు కళాఖండిగా. ఒక భారం అయితే దిగిపోయినట్టుగా ఉంది ప్రస్తుతానికి. ఎవరికైనా టెన్షన్ ఫీల్ అవుతారు కదా, అసలు ఏంటి మనం ఎప్పుడు వినుండము ఇలాంటివి, ఇప్పుడు కొత్తగా వింటూ ఉన్నాము.
ఏదైనా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడైతే కొంచెం టెన్షన్ రిలీఫ్గానే ఉన్నాను. నా నెక్స్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి మంత్లీ అపాయింట్మెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి మంత్లీ అయితే వెళ్తున్నాను. ప్రీవియస్లీ 3 డేస్కి, 1 వీక్కి, 10 డేస్కి, 15 డేస్కి వెళ్ళాను. ఇప్పుడు 1 మంత్కి అట్లా వెళ్తున్నాను. ఈరోజు 26th అక్టోబర్. నా నెక్స్ట్ వచ్చేసి నవంబర్ 6th నేను వెళ్ళాలి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నేను బర్త్ రైట్లో చూపించుకునేదాన్ని, అందరికీ తెలుసు. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను బర్త్ రైట్ రెయిన్బో అని చాలా చెప్పున్నాను. అనితారావు మ్యామ్ గారి దగ్గర నేను బెంగళూరులో బర్త్ రైట్లో అనితారావు మ్యామ్ దగ్గర చూపించుకుంటున్నాను. ఇప్పుడు అనితారావు మ్యామ్ Cloud9కి షిఫ్ట్ అయ్యారనమాట. Cloud9 ఇస్ ద బెస్ట్ హాస్పిటల్ అండ్ బర్త్ రైట్ కూడా బెస్ట్ హాస్పిటలే. Cloud9కి షిఫ్ట్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ నుంచి Cloud9లో చూపించుకుంటున్నాను. Cloud9 నుంచే వస్తాయి ఇంకా నా రిపోర్ట్స్ అవన్నీ. ఫస్ట్ టైం వెళ్తున్నాను. బర్త్ రైట్ చాలా అలవాటు అయిపోయిందనమాట. వాళ్ళ హాస్పిటాలిటీ కానివ్వండి, ఎక్కడ ఏమున్నాయనేది మొత్తం తెలిసిపోయింది. ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఎట్లా ట్రీట్ చేస్తారు ఏంటి అనేది. ఇప్పుడు ఈ Cloud9 అంటే కొత్త వాతావరణం. డాక్టర్ సేమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది, బర్త్ రైట్కి వెళ్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ ప్రొసీజర్ అనేది మొత్తం తెలుసు. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను. ఇప్పుడు ఈ Cloud9లో ఎట్లా ఉంటుందో ఏదో తెలీదు. న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, Cloud9లో ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. బర్త్ రైట్లో డెలివరీ కానీ అయ్యి ఉంటే కాస్ట్ వచ్చేసి అరౌండ్ నార్మల్ అయినా కానివ్వండి, ఆపరేషన్ అయినా కానివ్వండి, ఒక 10,000 to 20,000 డిఫరెన్స్ ఉందంతే. 1,50,000 అవుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా ఎపిడ్యూరల్ కానివ్వండి, బేబీకి NICUలో ఉంచాలన్నా కానివ్వండి, లేకపోతే ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, వీళ్ళకి ఎవరైనా మనకి ఎవరి సపోర్ట్ అయినా కావాల్సి వచ్చినప్పుడు వాటికి ఎక్స్ట్రా పే చేయాలి. ఈ 150 అనేది డాక్టర్కి, మనకి నార్మల్ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఈ మెడిసిన్స్కి, రూమ్కి, ఇవన్నిటికి 1,50,000 ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు అని చెప్పారు. ఇది ఇక్కడ బర్త్ రైట్లో అయి ఉంటే 150, 160, 170 ఈ రేంజ్లో అయితే బయటకు వచ్చేవాళ్ళం. ఆపరేషన్ అయినా కానివ్వండి, నార్మల్ అయినా కానివ్వండి, రెండింటికి సేమ్ కాస్ట్. ఒక 10,000 to 20,000 డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు నేను టోటల్గా Cloud9కి అయితే షిఫ్ట్ అయిపోతున్నాను. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఇలాంటి ఒక ఇష్యూ తోటి సఫర్ అయి ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ గురించి నాతో కూడా షేర్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. ఎవరికైనా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే నా ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియో అయితే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.